గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ అరుణాచలం. ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను, నీకు నాకు సెక్రటరీకి. ఎన్ని రూములు బుక్ చేశావు? 3 రూములు. 1 2 3 4 5 6 7. 7 రూములా? 7 రూములు కాదు, 7 అంతస్తులో ఉన్న అన్ని రూములు బుక్ చేయి, పైన ఖాళీ స్థలంతో సహా. మేనేజర్. ఎస్ సార్. ఇక్కడ ఉన్న అన్ని రూములు నాకు కావాలి. ఐ యామ్ సారీ సార్, ఆల్రెడీ ఫ్యూ రూమ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ఫారినర్స్. మీదే రాష్ట్రం? ఆంధ్ర. ఆంధ్ర అంటున్నారు, తెలుగు మాట్లాడితే అవమానమా? తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు. తెల్లవాళ్ళని ఎప్పుడో పోండని గాంధీ వెళ్ళగొట్టారు కదా, ఇంకా ఎందుకున్నట్టు వాళ్ళని వెళ్ళమనండి. సార్ క్షమించాలి సార్, వాళ్ళని బయటికి పంపడానికి మీరు 4 రోజులు ఇక్కడ ఉండటానికి 1.5 కోటి ఇవ్వాల్సి ఉంటుంది. 1.5 కోట? జూజూబి, నేను 2.5 కోట్లు ఇస్తాను. ఆ సెక్యూరిటీ. మిస్టర్ ఆఫ్ ఆంధ్ర. ఎస్ సార్. ఇప్పుడేమంటారు? మీరు హ్యాపీగా ఉండదు. అది అరుణాచలం, మనం 3 ఉండటానికి 7 అంతస్తులు అద్దెకి తీసుకున్నావే, ఏం చేద్దామని? ఏం చేస్తానా? ఆ టేపు చూడు. హాయ్ హాయ్. ఇంకా వస్తారు చూడు. హాయ్ హాయ్. కమ్ ఆన్. యా, బాగుండు బాగుండు. ఇప్పుడు వీళ్ళే వచ్చారు, ఇక మీద వస్తూనే ఉంటారు. అరుణాచలం, వీళ్ళందరినీ చూస్తుంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫారం లా ఉన్నారు. వీళ్ళందరినీ లోపలికి వదిలితే హోటల్నే ప్లాట్ఫారం లా మారుస్తారేమో. తమరెవరు? జరదా బీడా. పాత కదా మరవకూడదు. అల్లుడు అల్లుడు మావా, అల్లుడు మావా, అల్లుడు మావా, మావా. నువ్వు పెద్ద కోటీసుడు వేయమని విన్నాను, కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్. ఇది ఇల్లు కాదయ్యా, హోటల్ అయ్యా. 2 ఒకటేనయ్యా. నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అదే కదా? అదే అదే. అయ్యో అరుణాచలం, ఎవరి అడిగి పంది? ప్రోగ్రామ్ కాదు, సొంత మామనే. అరుణాచలం అరుణాచలం, నాకు జ్ఞానానికి 2 గదులు ఇప్పించవా? పక్క పక్కనే ఉన్నాయి, పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి. మేమిద్దరం జాలీగా మాట్లాడుకుంటాం. ఏ జ్ఞానం అదే కదా? అదే అదే. అవి గదులు కాదయ్యా, లిఫ్ట్ అయ్యా. తెలుసయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అయ్యో అరుణాచలం, చంపుతున్నారే. పిండ ప్రధానంత కరిష్యే. అయ్యా, కార్యక్రమం పూర్తయింది. ఈరోజు పితృదేవతలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. మీరు వారితో ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. మంత్రాలు వింటున్నాను కదా అని నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకోకు. కానీ అన్నం చూస్తుంటే మా అయ్య కూడా ఇట్లా చేయాలని ఉందన్న. వాళ్ళ అయ్య ఎయిడ్స్ వచ్చాడు, మీ అయ్య ఎయిడ్స్ వచ్చి వచ్చాడు. మూసుకొని చూడు. ఏందబ్బయో, ఏంది సిటీ వదిలేసి చెరువు గట్ల తిరుగుతా ఉంటారా? నేను అన్నా ఆయన చచ్చిపోయిన రోజు కదా. ఆడు చచ్చాడా, ఈడే చంపేశాడా? వెళ్ళి అడుగు, రైస్ రెడీగా ఉంది. నీకు కూడా 2 ముద్దలు కలిపెట్టేస్తాడు. వద్దులే. బడా, ఈ నవ్వితే ఒకసారి చూద్దాం నా కోరిక. ఏంటి విషయం? డీల్ ఎంత? నీ ఇష్టం, నువ్వెంత చెప్తే అంత. 50 CR అట్నే. అన్నా మాట్లాడేశానన్నా. అబ్బో 75 అడిగాడు, నేను 60కి దగ్గొట్టా. ఒప్పుకున్నాడులే, నీకేం పర్లేదన్నా, నువ్వు హాయిగా పడుకో, పని అయిపోద్ది. ఉల్లిపాయలు కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే, వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయి బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి.
నువ్వు చెప్పు. కాదు మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు నువ్వు చెప్పు. అబ్బా మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ ఆయన ఫేసే కాదు పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు కులిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా. చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాట చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కటే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నా. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతికే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం. మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ ఏంటి? బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఎరకాటల్లోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందు ఉంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 ఇచ్చిగా. ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లం సాలకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. మందేసుకుంటే మీ కక్కు వస్తుందేమో గాని నా కడుపు రాదు. పోనీ నువ్వు మందేసుకోవే, కడుపు కక్కు 2 వస్తాయి చండాలంగా. అదొక్కటే తక్కువ. రండి టిఫిన్ చేద్దాం. అబ్బో ఎంత ప్రేమగా పిలిచావే చండాలంగా. ఏమే టిఫిన్ సంగతి సరే గానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఒక క్వార్టర్ వేయాలి. ఓ 50 ఉంటేవే. నా దగ్గర లేవు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వెయ్యాలి. ఎంత మాట అన్నావే. పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే. నీకు తెలియదే ఇదంతా నీకోసమేనే. ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో 50. నా దగ్గర లేవని చెప్పానా? ఓకే ఓకే కంప్యూటర్, అయితే రైడింగ్కి వెళ్లాల్సిందే. ఎక్కడ నా లాఠీ, ఎక్కడ నా టోపీ? సిగ్గులేదు. ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు చండాలంగా. చిచ్చి, పిల్లలు లేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువైపోయింది. నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నా ముందుకి వెనక్కి చండాలంగా. ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే 50తో సరిపోద్ది, లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చండాలంగా. ఇదిగో ఏమండి ఏమండి ఆగండి. ఏంటి? మీరు అక్కడికి వెళితే వాళ్ళు అద్దె ఇవ్వడం కాదు, ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు. మనమే అను, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టిపోయాడు చండాలంగా. అదే గాని ధీమా. వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయనని కూడా తాగేసేవారు. ఇదిగో 50.
ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది, నాకు తాగుడు దక్కేది. సర్లే, ఈ 50తో బజారుకి వెళ్ళి కోట కొట్టి అట్టింగా వెళ్ళిపోయి రెడ్ వసూలు చేసుకొని అది కూడా తాగేస్తా. హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి తరుణం వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమైనా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లి సేవ దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరుకోండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడి పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు చూస్తుందా? అమ్మో వాళ్ళే అడుగుతారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్రా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదయ్యా గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఎల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గారి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి. అబ్బే నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? ఇది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్, ఏందో మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేబో ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే. అలాగే. ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా? పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి, కానీ రా. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే, ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా, నేను చెప్పను, మీరు చెప్పమాకండి. చూశారుగా, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి డాడీ కింగ్డమ్ అంటే నేను. అనగనగా ఒక రాజు, వాడే వీడు. మీరిద్దరూ నా ప్రజలు. నా చల్లని పాలనలో ఏమిటా పిచ్చి నవ్వులు? నా మొహం కోతిలా ఉందా? నో నో నో, నోట్లో వేలు తీసి. దాట్స్ గుడ్. ఓహో,
తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి కుమారి నాగమణి గారు ప్రసంగిస్తారు. పిల్లలు కాదర్రా, పిల్లులు. ఐ మీన్ పిల్లలు. 6 నిమ్మకాయలు తెచ్చి బాగా స్నానం చేయించి ఇప్పుడు మనం రేడియోలో బామ్మగారు చెప్పినట్టు చేద్దాం. అంతే కదా. కొబ్బరి నూనె తెచ్చుకుని మెల్లగా నీకు రాయాలి. జుట్టు లేదు కదమ్మా. డాడీ నోట్లో వేలు వద్దని చెప్పారా? డాడీ తమ్ముడు కొడుతున్నాడు. కొడితే నువ్వు మళ్ళీ చెరకొట్టు. రేయ్ గాడిదా, మగాడిదా, తప్పురా. రాస్కెల్, నిన్ను కదిలావో బుర్ర బద్దలైపోతుంది. కబడ్దార్. పాపకి చక్కగా చిక్కు తీసి దువ్వుతో జడ అల్లాలి. నో, అమ్మ కాదు, డాడీ. డాడీ అని ఏడు. ఏడు. పిల్లలు ఏడవడం సహజం. బాలానాం రోదనం బలం. అంటే పిల్లలకు ఏడుపే బలం. కానీ మనం పట్టించుకోకూడదు. ఏడు ఏడు బలం బలం. మేడం, మేడం గారు లేరా అండి? మేడం గారు లేరు, నేనే మేడంని. సేల్సా? నేనేం కొన్ను. గో గో. ఇది మీరు కొనే సరుకు కాదులేండి. ఇప్పుడు చాకు తీసుకుని సగానికి నిలువున నరికి బాగా కలిపిన ఉప్పు కారం పరపర రాసి. డాడీ చంపేస్తావా? ఉండు, నువ్వు కంగారు పడకు, నన్ను పెట్టకు. డోంట్ పానిక్, డోంట్ పానిక్, డోంట్ పానిక్. ఓయ్, ఈ పూట వంట ఏం చేసావోయ్? తగలేశాను. ఫోన్లేదు, నాకు ఒకప్పుడు పందికో కప్పిప్పిస్తావా? ఇప్పిప్పించను, నా కొళ్ళు మండిపోతుంది. కర్మ, ఇదే మా అమ్మడైతే కప్పుతో కప్పుడిచ్చి గుప్పెట్లో గుప్పిడిచ్చేది. అబ్బా, ఇవ్వరని ఇంకోసారి చెప్పొచ్చు కదయ్యా. వెరీ గుడ్ బ్రదర్. కొట్టు, ఇంకోటి కొట్టు. అమ్మా, రిచ్చ ఆగలేను, స్కూల్ టైం అయింది. చాలు చాలు చాలు, ఇంకా చాలు. డబ్బా అక్కడ పెట్టు. దా. ఒరే బ్రదరు, ప్లీజ్ నన్ను కాస్త కాన్సన్ట్రేట్ చేయని. ప్రొద్దుటే చన్నీళ్లతో స్నానం చేయించాం తల్లి. ఉతికిన బట్టలు వేసామండి. తగినంత ఉప్పు కలిపిన ముక్కల్ని 3వ రోజున జాడీలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే ఉప్పు కలిపిన పుల్లగా కమ్మగా చాలా కాలం ఉంటాయి. ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్క. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించిన విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి. నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీకు గోరోజనం?
ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడాయి ఏంట్రా ఉడాయ్? ఉడాయవరిలో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది, నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులన్నీ ఒకలాకుండా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపురులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపెట్టలు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందరే సూర్య.